కానీ యుఏఈ రిచెస్ట్ నేషన్ గుర్తుపెట్టుకోవాలి. గల్ఫ్ లో 1 ట్రిలియన్ వరకే దానికి సావరిన్ ఫండ్ ఉంటది, ఎంతైనా పెట్టుబడి పెట్టగలదు ఆయిల్ ఉత్పత్తి కోసం. అందుకే ఒపెక్ నుంచి అది బయటకు వచ్చింది, నేషనల్ గ్యాస్ సరఫరా చేయగలదు. ఇండియన్ నేవీ ఏంటంటే ఇది సెక్యూరిటీ డీల్ అనమాట. ఈ ఫుజియారా పోర్టుకి మొత్తం రక్షణ, ఆ పైప్ లైన్ కి ఇండియన్ ఆర్మీ రక్షణ ఉండబోతుంది. అక్కడ నుంచి ఇండియా ఆయిల్ కి సంబంధించి ఎవరు అడ్డగించిన యుద్ధం ప్రకటించేటట్టు, అటు ఇరాన్ కానీ చైనా కానీ ఎవ్వరు కూడా, అమెరికా కూడా ఏమీ లేకుండా ఫుజియారా పోర్టు టు ముంబై, ఫుజియారా పోర్టు టు కాండ్లా, ఫుజియారా టు మంగళూరు, ఫుజియారా టు వైజాగ్, ఫుజియారా టు చెన్నై, ఫుజియారా టు కలకట్టా, ఈ యొక్క ఆయిల్ రిఫైనరీస్ ఉన్న కాడికి ఆయిల్ సప్లై అయినట్టు మనకి ఒప్పందం కుదర. అంటే 2 సీక్రెట్ డీల్, ఒకటి ఆయిల్ డీలు, రెండోది సెక్యూరిటీ డీల్. అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ పూర్తి భద్రత యుఏఈ ఆయిల్ పరిశ్రమకి కల్పించేటట్లు. యుఏఈ భద్రత కాదండి, యుఏఈ ఆయిల్ పరిశ్రమకి. అంటే ఇంధన భద్రతే భారత్కి. ఎందుకు ఇది చెప్తున్నానంటే భారతదేశం యొక్క వీకెస్ట్ ఆఫ్ ది వీక్ పాయింట్ అనమాట. అంటే భారతదేశం యొక్క అత్యంత దుర్బలత్వం, అత్యంత బలహీనత ఏంటంటే ఆయిల్ లేకపోవడం, పెట్రోలు, నేచురల్ గ్యాస్ లేకపోవడం. దీన్ని ఏ విధంగానైనా సంపాదించాలి. యుఏఈ మనకు అక్కడికి వచ్చింది, ఒక బ్లెస్సెడ్ కంట్రీ. కాబట్టి యుఏఈ గల్ఫ్ అంతటిని శాసించేటట్టు భారత్కు ఉపయోగపడబోతుంది. యుఏఈ రక్షణ ఉంటుంది, యుఏఈకి భద్రత ఉంటుంది, ఆ ఎనర్జీని ఎంత మనం దిగుమతి చేసుకుని యుఏఈ ఇండియాకి మ్యూచువల్ బెనిఫిషియర్ అన్నమాట. ఈ ఇంధన భద్రతకి మోడీ యొక్క, నేను ఏం చెప్తానంటే ఈ మోడీ దౌత్య విధానానికి ఒక పరాకాష్టే యుఏఈతో ఒక సీక్రెట్ డీలు. ఇవి ఇప్పుడు బహిరంగ పరచరు, కానీ ఈ బహిరంగ పరచకపోయినా అవి బయటకు వస్తాయి. దానివల్ల ఏమీ లేదు. కాకపోతే సెక్యూరిటీ డీల్ చాలా జాగ్రత్తగా ఈ డీల్ చేసుకుంటున్నారు. ఒక అద్భుతమైన డిప్లొమసీ. వార్ సందర్భంలో ఇరాన్ యుద్ధం, ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల వచ్చిన దుష్ఫలితాల్ని ఇండియా తట్టుకోవడానికి తీసుకుంటున్న చర్యలు. ఈసారి ఎటువంటి యుద్ధం వచ్చినా యుఏఈ ఇండియా యొక్క ఈ ఆయిల్, ఈ నేషనల్ సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీ డీల్స్ తో దేన్నైనా మనం ఎదుర్కోవచ్చు. ఇంక ఇండియా భద్రత కానీ, ఇండియా ఆర్థిక వ్యవస్థకు ప్రాబ్లం కానీ ఇక్కడ ఉండబోతలేదు. అందుకని యుఏఈ మోడీ ట్రిప్, యుఏఈకి చేయబోయే మోడీ ట్రిప్ ని మోడీ యొక్క తన 12 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్ కాలంలోనే ఒక అద్భుతమైన డిప్లొమాటిక్ పీరియడ్ అయినైతే నేను అభివర్ణించగలుగుతాను.